హాయ్ హలో అండి. ఇక్కడ బిర్యానీ తయారు చేసే విధానం చూడండి. బిర్యానీ 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 నచ్చని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. ప్రతి ఒక్కరికి బిర్యానీ, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అందరు ఇష్టపడతారు. చిన్నపిల్లలంటే మరీ మరీ ఇష్టపడతారు అనమాట. ఎవర్ గ్రీన్ బిర్యానీ అనమాట, అంత ఇష్టపడతారు. మోస్ట్లీ చిన్నపిల్లలకు చికెన్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుందన్నమాట. ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ఒక గిన్నెలో వేసేస్తున్నానండి. అన్ని మసాలాలు కలుపుకుంటే చికెన్ బిర్యానీ తగినంత మోతాదులు కలుపుకుంటే ఆ టేస్ట్ వేరనమాట. చికెన్ వేసుకున్నా, కారం వేసుకున్నా, పసుపు వేసుకున్నా, ధనియాల పొడి వేసుకున్నా, చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నా కలుపుకున్నా. ఇప్పుడు మనం ముచ్చట్లు చెప్పుకుందాం ఇది కలుపుకుంటూ. బిర్యానీ నచ్చని వాళ్ళు చిన్నప్పుడు బిర్యానీ అంటే హోటల్లో పెద్ద పెద్ద హోటల్లో ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ ఉప్పు వేసి అది కూడా కలుపుకున్న ఒక గిన్నెలో బియ్యం కడిగి దాంట్లో నీళ్ళు పోసి జీలకర్ర వేసిన, లవంగాలు, పువ్వు, చెక్క, ఆయిల్, ఉప్పు వేసి మనం అది అట్లే పెట్టేశారండి. గిన్నెలో నీళ్ళు కాగిన తర్వాత బియ్యం వేయడం కన్నా ఒకటేసారి కలిపి అన్నీ పెట్టేసిన. ఇక్కడ టమాటాలు, ఉల్లిగడ్డలు, పుదీనా కలుపుకొని బాగా పచ్చిమిర్చి చీలికలు కొన్ని ఎక్కువ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంత బాగుంటుంది. నేను గ్యారంటీ, మీరు చూడండి ఈ టేస్ట్ ఎలా ఉంటుంది. అంత బాగుంటుందండి. ఆయిల్ వేయలేదు కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేసి పెరిగేసే వరకు చికెన్ బిర్యానీ అనేది చూడడానికి చాలా ఇంపుగా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది చూడడానికైనా తినడానికైనా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో సహా బిర్యానీ ఇష్టపడని వాళ్ళు ఆ టేస్ట్ అలా ఉంటుందన్నమాట. ఇక్కడ నిమ్మకాయ వేసుకొని దాని చికెన్ అనేది స్మూత్గా ఉడికితే ఉంటుందండి. అబ్బా, అద్భుతంగా ఉంటుంది. ఈ బిర్యానీ ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసిన ఈ చికెన్ ఉడికిన తర్వాత ఈ రైస్ని పరిచేసి మంచిగా పైన పుదీనా, కొత్తిమీర, తర్వాత కొన్ని మనము కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం